హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అరవింద దేవయానిని ఆ అమ్మాయివి వివేక్వి జాతకాలైనా కలిసాయా అని అడుగుతుండగా, జాతకాలతో పనేముందక్క, ఆస్తున్నాక అని అంటూ ఉండగా, అదేంటి దేవయాని అలా మాట్లాడుతున్నావు? జాను వివేక్ల జాతకాలతో పాటు మనసులు కూడా కలిసాయి కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం మంచిది, కానీ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అని అరవింద దేవయానిని తిడుతూ ఉండగా, ఇక దేవయాని కోపంగా లేచి నిలబడి, అక్క, ఆ జానుని నేను జన్మలో కోడలుగా ఒప్పుకోను, ఊహల్లో కూడా దాన్ని కోడలుగా నేను ఊహించలేను. కాబట్టి వివేక్ నేను చెప్పిన అమ్మాయికే తాళి కడతాడు, అదే జరుగుతుంది. వివేక్ నేను చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉండు అని అంటూ మనీషా దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఇక వివేక్ అరవిందతో, జానుతో నాకు పెళ్ళి జరగకపోతే నా జీవితానికి అర్థం లేదు పెద్దమ్మ, నేను బ్రతుకు మీద ఆశ లేకుండా బ్రతకాలి, ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియకుండా బ్రతకాలి అని వివేక్ అంటూ ఉండగా, ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది, నువ్వు జానుని నిజంగా ప్రేమిస్తే, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందిరా, నీ విజయం వరకు నువ్వు వేచి చూడరా అని అరవింద వివేక్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు దీక్షితులు గారు ఆలోచిస్తూ ఉంటారు మిత్ర గండానికి ఉన్న పరిష్కారం గురించి. అప్పుడే లక్ష్మి వచ్చి, ఏంటి దీక్షితులు గారు, మిత్ర గారి గండానికి పరిష్కారం దొరికిందని సంతోషంగా ఉండాల్సిన మీరు ఇలా ఎందుకున్నారు అని లక్ష్మి అడుగుతుండగా, అది పరిష్కారమో లేకపోతే ఇంకోటో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటుండగా, అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ దీక్షితులు గారు ఇలా చెప్తూ ఉంటారు, ఆ గండానికి పరిష్కార మార్గం ఆచరించే సమయంలో నీ ప్రాణమే పోవచ్చమ్మా, నీ జీవితానికే అర్థం లేకుండా పోతుంది, నీకు ప్రాణాపాయం తల్లి అని అంటుంటారు దీక్షితులు గారు. ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఒక భర్తని వదిలిపెట్టి అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను, ఇంతటి కష్టం కన్నా ఏ కష్టం కూడా నాకు బాధని కలిగించదు దీక్షితులు గారు, మీరు చెప్పండి అని లక్ష్మి అనగానే, ఇక పరిష్కార మార్గాన్ని చెప్తూ ఉంటారు దీక్షితులు గారు. ఈ పరిష్కార మార్గాన్ని ఆచరిస్తున్నప్పుడు నీ ప్రాణమైనా పోవచ్చు, నీకు ప్రాణాపాయమైనా కావచ్చు తల్లి అని అంటుండగా, నేను సిద్ధమే, దానికి మీరు ఏర్పాట్లు చేయండి అనగానే దీక్షితులు గారు షాక్ అవుతూ ఉంటారు. ఇక మిత్ర గారిని గండం నుండి బయటపడడమే నాకు కావాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక జున్ను వసుంధర ఇద్దరు మిత్ర వాళ్ళ ఇంటి ముందుకి రాగానే జున్ను ఇలా అంటుంటాడు, నానమ్మ, గ్రానీ, ఇదే లక్కీ వాళ్ళ ఇల్లు, చెప్పాను కదా నేను ముందుగా ఇంట్లోకి వెళ్తాను, నువ్వు ఫ్రూట్స్ తీసుకొస్తానన్నావు కదా వెళ్ళు అని అనగానే, సరే అని తను కారులో ఫ్రూట్ షాప్కి వెళ్తూ ఉండగా, ఇక జున్ను ఇంట్లోకి పరిగెడుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు వాణ్ణి చూసి అరవింద మాత్రం సంతోషపడుతూ ఉండగా, ఇక దేవయాని మనీషా పక్క నుండి వాణ్ణి చూసుకుంటూ బయటికి వెళ్తారు. ఇక వాడు చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో అని దేవయాని అంటూ ఉండగా, ఇక మనీషా మాత్రం కాస్త జలకిద్దామంటే వెళ్దాం పదండి అని అంటూ వాని దగ్గరికి వెళ్ళి వాణ్ణి ఆపేస్తారు. ఇక ఏంట్రా ఎందుకలా పరిగెడుతున్నావు అని దేవయాని అడుగుతూ ఉండగా, ఇక లక్కీకి దెబ్బ తగిలింది కదండి, తను ఎలా ఉంది ఇప్పుడు అని జున్ను ఆతృతగా పాపం బాధగా అడుగుతూ ఉండగా, ఇక ఎందుకురా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తను నీకేమైనా అక్క చెల్ల, నేను మా ఇంట్లో వాళ్ళకే దెబ్బ తగిలితే ఇంతలా ఆందోళన పడను, నువ్వెందుకు అంత ఆందోళన పడుతున్నావు, తను నీ క్లాస్మేట్, స్కూల్ మేట్ అంతే కదా అని అంటూ ఉంటుంది దేవయాని. ఇక వెంటనే బాధపడాలి అంటే రక్త సంబంధమే ఉండాలా అండి, మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అంతెందుకు ఇంతకుముందు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయి కింద పడిపోయాడు కదా, అప్పుడు మీరు బాధపడలేదా అని జున్ను అంటుండగా, ఇక దేవయాని మనీషా ఇద్దరు షాక్ అవుతుంటారు. ఏంటి నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగిందా, ఎక్కడ, ఎప్పుడురా అని పరిగెత్తబోతూ ఉండగా, ఇక జున్ను, అయ్యో అయ్యో ఆగండి, అబద్ధం చెప్పాను అంతే, మీరు బాధని మర్చిపోయినట్టున్నారు, ఒక్కసారి బాధని గుర్తు చేద్దామని అలా మాట్లాడాను అని జున్ను అంటుంటాడు. ఏంట్రా నువ్వే నాకు అబద్ధం చెప్తావా అని దేవయాని కసురుతూ ఉండగా, మరి ఏమనుకుంటున్నారు, లక్కీకి దెబ్బ తగిలిందని నేను బాధపడుతుంటే నా బాధని కించపరుస్తారా, అందుకనే మీకు బాధ అంటే ఏంటో ఒక్కసారి రుచి చూపించాను అంతే, ఇంకొకసారి ఎవరి బాధని ఇలా
హేళన చేయకండి అని జున్ను గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దేవయాని మనీషాకి. ఇక పక్క నుండి వివేక్ మిత్ర జరిగిందంతా చూస్తూ ఉంటారు. ఇక వివేక్ మిత్రని ఇలా అంటూ ఉంటాడు, వాడు చిన్నవాడైనా కానీ వాడి మాటలు భలే ఉంటాయి కదా అన్నయ్య, చాలా డెప్త్ ఉంటుంది కదా అని అంటుండగా, వాడి మాటలకి వాని వయసుకి సంబంధమే ఉండదురా అని మిత్ర అంటూ ఉంటాడు. అచ్చం నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకు అని వివేక్ అంటుండగా, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని మిత్ర అడుగుతుండగా, అదే అన్నయ్య, నీకు వదినకి ఒక కొడుకు పుట్టుంటే అచ్చం వీడిలాగే ఉండేవాడు అని అంటూ ఉంటాడు వివేక్. ఇక మిత్ర, ఇంకొకసారి నాకు ఇష్టం లేని వాళ్ళని గుర్తు చేయొద్దని చెప్పానా నీకు అని మిత్ర కసురుతూ ఉండగా, అలాంటిదేం లేదన్నయ్య, ఒకవేళ నీకు కొడుకుంటే ఇలాగే ఉండేవాడని చెప్తున్నాను, ఇప్పుడు నీలాగే ఉన్నాడు అని అంటుంటాడు వివేక్. ఒకవేళ నాకు కొడుకున్నా కూడా నేను మాత్రం వీడిలాగా పెంచను అని మిత్ర అంటుంటాడు. ఇక మనీషా దేవయాని జున్ను మాట్లాడిన మాటలకి షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటంటే వీడికి మనం అగ్గిపుల్ల అంటించి బాంబు పేల్దాం అనుకుంటే వాడే అణుబాంబులా పేలి మనల్ని భయపెట్టాడు అని అంటూ వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక వసుంధర జున్ను లోపలికి రాగానే, బాగున్నారా బాబు, లక్కీ ఎక్కడా అని వసుంధర అడుగుతుండగా, ఆ రూమ్లో ఉందంటీ అని మిత్ర చెప్పగానే ఇక జున్ను వసుంధర లక్కీని చూడ్డానికి వెళ్తాడు. ఇక లక్కీని చూడగానే జున్ను, ఏమైంది లక్కీ, ఎలా ఉన్నావు, దెబ్బ తగిలిందంట కదా అని అంటుండగా, అవును దెబ్బ తగిలింది అని లక్కీ అంటూ ఉంటుంది. ఇక లక్కీ దెబ్బపై జున్ను చేయి వేయగానే అమ్మా అని అరుస్తూ ఉంటుంది. చాలా నొప్పిగా ఉందా అని జున్ను అడుగుతుండగా, అవును నొప్పిగా ఉంది అని లక్కీ చెప్పగానే జున్ను ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకెంత నొప్పిగా ఉందో కదా, అయినా చూసి నడవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడు దెబ్బ తగిలింది, నీకు ఎంత నొప్పిగా ఉందో అని అంటూ ఉంటాడు జున్ను. ఏంటి జున్ను, నువ్వు ఏడుస్తున్నావా అని లక్కీ అడుగుతూ ఉంటుంది. ఇక ఇలా అంటుంటుంది లక్కీ, మా డాడీ చెప్పారు స్ట్రాంగ్గా ఉండాలని, ఎప్పుడు మాటి మాటికి ఏడవకూడదని అని జున్నుకి లక్కీ ధైర్యం చెప్తుండగా, వసుంధర కూడా ఇలా అంటుంటుంది, లక్కీ చూడు ఎంత ధైర్యంగా ఉందో, నువ్వెందుకు ఏడుస్తున్నావు, లక్కీలాగా బ్రేవ్ గర్ల్ లాగా ఉండాలి అని వసుంధర కూడా జున్నుని అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి మిత్ర ఇంటి ముందుకు వచ్చి, మీకు గండమని తెలిసినప్పటి నుండి మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది మిత్రకారు, కానీ మిమ్మల్ని చూసే అవకాశం నాకు లేదు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక జున్ను మాటలని వింటున్న మిత్ర అక్కడికి వస్తాడు. అప్పుడు లక్కీ మిత్రని ఇలా అంటుంటుంది, చూసావా డాడీ, నాకు దెబ్బ తగిలింది అని జున్ను ఎలా ఏడుస్తున్నాడో చూడు అని అనగానే ఇక పాపం మిత్ర కూడా జున్ను ఏడుపుకి కాస్త బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జున్ను ఇలా అంటుంటాడు, మా అమ్మకి ఏదైనా దెబ్బ తగిలినా బాధ అనిపించినా నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇప్పుడు నీకు దెబ్బ తగిలినా నాకు చాలా బాధగా ఉంది, ఏడుపు వచ్చేస్తుంది అని జున్ను అంటూ ఉంటాడు. ఇక మిత్ర కూడా జున్నుని, ఏం పర్లేదు కాస్త చిన్న దెబ్బే అని జున్నుకి ధైర్యం చెప్తూ ఉండగా, ఇక మిత్రని ఇలా అంటుంటాడు జున్ను, తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాం, తగ్గకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేదంటే వేరే ఊరికి తీసుకెళ్దాం, అక్కడ కూడా తగ్గకపోతే అమరాకి తీసుకెళ్ళిపోదాం అని జున్ను అంటూ ఉండగా, ఇక మిత్ర అంత అవసరం లేదులే అని అనేస్తాడు. ఇక జున్ను లక్కీని ఇలా అంటుంటాడు, చూసావా ఫాదర్స్ ఎంత కేర్లెస్గా ఉంటారో, అందుకే అమ్ముంటే పక్కనే ఉంటుంది, ప్రేమగా హద్దుకుంటుంది, అమ్మ ప్రేమగా టచ్ చేస్తే నొప్పి కూడా మాయమవుతుంది అని జున్ను అంటుండగా, అమ్మ రాలేదా, అమ్మకి నాకు ఇలా జరిగిందని తెలీదా అని లక్కీ అడుగుతుండగా, తెలుసు, మాతో పాటే బయలుదేరింది, కానీ మధ్యలో ఏదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయింది అని జున్ను లక్కీకి చెప్తూ ఉంటాడు. ఇక జున్ను ఇలా అంటుంటాడు, ఈ రోజంతా నేను నీ దగ్గరే ఉంటాను, నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను అనగానే మిత్ర ఇలా అంటుంటాడు, లక్కీని చూసుకోవడానికి నేను, వాళ్ళ నానమ్మ, బాబాయ్, పని వాళ్ళు అందరూ ఉన్నారు, మేము చూసుకుంటాంలే, నువ్వు కష్టపడడం ఎందుకు అని మిత్ర జున్నుని అంటూ ఉండగా, ఎవరున్నా కూడా ఫ్రెండ్ ఉన్నట్టు కాదు, ఫ్రెండ్ చేసినవి ఎవరూ చెయ్యలేరు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని
అంటూ ఉంటాడు జున్ను. ఇక లక్కీని చూడ్డానికి జాను కూడా మిత్ర ఇంటికి వస్తూ ఉండగా ఇక లక్ష్మి కనబడుతుంది. ఇక చూసి షాక్ అవుతూ అక్కలా ఉందేంటి అని పరిగెడుతూ వస్తూ ఉంటుంది జాను లక్ష్మి దగ్గరికి. ఇక తన దగ్గరలో ఉన్న కార్ మిర్రర్ అద్దంలో నుండి జాను పరిగెత్తుకుంటూ వస్తుందని లక్ష్మి చూసేస్తూ ఉంటుంది. ఇక జాను దగ్గరికి రాకముందే లక్ష్మి తప్పించుకుంటుంది. నేను అక్కని చూశాననిపించింది కదా, ఆ రోజు ఫంక్షన్లో కూడా ఇలాగే కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు, నేను భ్రమపడుతున్నానా, అక్క బ్రతికే ఉందా అని జాను ఆలోచిస్తూ లోపలికి వెళ్తూ ఉండగా ఇక దేవయాని తిడుతూ ఉంటుంది. ఎంతమంది కుక్కలకి చెప్పినా కూడా ఇంటికి రావద్దని సిగ్గు లేకుండా వచ్చేస్తారు అని అంటుండగా మనీష మీరంటున్నది జానునా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దేవయాని జానుని డైరెక్ట్గా తిట్టేస్తూ ఉంటుంది. ఏంటి జాను, నీకెన్నిసార్లు బుద్ధి చెప్పినా సిగ్గు లేదా, ఎన్నిసార్లు మా ఇంటికి రావద్దన్నా కూడా వస్తూనే ఉంటావా, ఇప్పుడంటే వచ్చావు, రేపు వివేక్కి పెళ్ళి జరిగినాక కూడా వస్తే నాలాగా వివేక్ భార్య ఊడుకోదు, నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపించేస్తుంది అని అంటుండగానే వివేక్ అక్కడికి వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి, నేను ప్రేమించినందుకైనా నువ్వు మర్యాదగా మాట్లాడి నీ గౌరవాన్ని నిలుపుకో అమ్మాం అని అంటూ దేవయానిని ఎదురించి జానుని లోపలికి తీసుకెళ్తూ ఉండగా మనీషా దేవయానిని ఏంటంటే వాళ్ళకి ధైర్యం పెరిగిపోయిందా లేదంటే మీరంటే భక్తి పోయిందా అని అంటుండగా వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు అని దేవయాని మనీషాని అంటూ ఉంటుంది. ఇక జున్ను ఆ రోజు లక్కీకి చేయబోయే సేవలేంటో ఇంకా లక్ష్మి మిత్ర గండానికి పరిష్కారం చేస్తూ తన ప్రాణాల మీదకి తెచ్చుకొనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.